సంగీతం అంటే ఏంటి? మ్యూజిక్ అంటే శబ్దానికి శాస్త్రీయ మాధుర్యం దాన్ని సంగీతం అంటారు. మరియు సంగీతం అంటే మనసుకి మెదడుకి ఆహ్లాదాన్ని చేకూర్చేది, హాయిని చేకూర్చేది సంగీతం అని అంటారు. అలాగే శాస్త్రీయ సంగీతంలో సంగీతం అనే దానికి ఒక నిర్వచనాన్ని మొట్టమొదటిగా 2వ శతాబ్దంలో భరతుడు నాట్యశాస్త్రంలో తన యొక్క గ్రంథంలో ఒక నిర్వచనాన్ని తెలపడం జరిగింది. అది సంగీతం అనగా గీతం వాద్యం ప్రధాన నృత్యం త్రయం సంగీతం వచ్చేది అని పేర్కొనడం జరిగింది. అంటే ఈ యొక్క శ్లోకాన్ని మనం పరిశీలిస్తే గీతం అనగా గాత్ర సంగీతం, ఆ పాట, వాద్యం అనగా కంపనం, తర్వాత నృత్యం అనగా భరతనాట్యం, ఆ కూచిపూడి ఏదైనా డ్యాన్స్ కావచ్చు. ఈ మూడింటి కలిగితే సంగీతం అని పేర్కొనడం జరిగింది తన యొక్క నాట్యశాస్త్రంలో. సంగీతానికి తర్వాత భక్తి అంటే యోగ కాదు, సంగీతం భక్తి. సంగీతానికి కావాల్సినటువంటి మెయిన్ ఎలిమెంట్ భక్తి అని అంటారు. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ సంగీతానికి కావాల్సింది, ప్రధానంగా కావాల్సింది భక్తి. భక్తి లేకపోతే సంగీతం లేదు. ఎలాగైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి తయారయ్యే ప్రసాదాలు, నైవేద్యంగా పెట్టే ప్రసాదాలన్నింటిలోనూ నెయ్యి ఎంత ప్రధానమో, ఘీ ఎంత ప్రధానమో, అదేవిధంగా సంగీతం నేర్చుకునే విద్యార్థులకి, సంగీతం నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా భక్తి అనేది అంతే ప్రధానం. మొట్టమొదటిగా 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు భక్తి అనేది ఆళ్వార్లు, నైనార్లు ప్రచారం చేయడం జరిగింది. ఆళ్వార్లు దివ్య ప్రబంధాన్ని ప్రచారం చేశారు. నైనార్లు శైవ మతాన్ని శివుడి మీద ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడే చిన్న చిన్న భజనలు, సంకీర్తనలు చేసేవారు. తర్వాత కాలానుగుణంగా 15వ శతాబ్దం నుంచి సంగీతంతో కూడుకున్నటువంటి భక్తి రావడం వల్ల, భక్తితో కూడుకున్నటువంటి సంగీతం రావడం వల్ల తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి హనుమాచార్యుల వారు 15వ శతాబ్దంలో పుట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రచించి పాడి ఆయన యొక్క పాదాల చెంతకు చేర్చి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన జరిగింది. వారు రచించినటువంటి 32,000 సంకీర్తనలో వైరాగ్య సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు, భక్తి పాటలు, జాతర పాటలు అన్నీ ఏ పాట చూసినా కూడా, ఏ సంకీర్తనలో మనం చూసినా కూడా భక్తికి ప్రధానంగా పీడ చేశారు వారు హనుమాచార్యుల వారు. హనుమాచార్యుల వారు రచించినటువంటి ఏ సంగీతం తీసుకున్నా కూడా అందులో సంగీతం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఆధారం లేవు, కాకపోయినా కూడా త్యాగరాజస్వామి గారు త్రిమూర్తులు వారు పుట్టి 300 సంవత్సరాలు పడింది. అంతకుముందు హనుమాచార్యుల వారు 500 సంవత్సరాల క్రితమే పుట్టారు. అంటే వారు ఎంత సశాస్త్రీయంగా సంగీతాన్ని పాడారో మనకి ఎవరికి తెలియదు, ఆధారం ఇన్ఫర్మేషన్ లేదు అని నేను భావిస్తున్నాను. గోవింద గోవింద హనుమతే గోవిందాయని కొలువరే, గోవింద గోవింద హనుమతే. స్వామివారిని కొలవాలంటే ఈ కలియుగంలో గోవింద నామస్మరణ ఒకటే మార్గం చెప్పడం జరిగింది. భక్తి సంకీర్తనతో కూడుకున్నటువంటి ముక్తి మార్గం అని హనుమాచార్యుల వారు రచించినటువంటి 32,000 సంకీర్తనలో ఇలా చెప్పారు.
వెంకటేశ్వర స్వామి యొక్క నామమే నాకు ఆభరణములు. ఆయన యొక్క నామం కన్నా నాకు ఏది, ఆయన నామమే నాకు భోజనము, ముక్తి ముక్తి అన్నీ కూడా అదే అని చెప్పడం అన్నమాచార్యులు చెప్పడం జరిగింది. త్యాగరాజ స్వామి వారికి వచ్చేసరికి త్రిమూర్తులు వచ్చేసరికి త్యాగరాజ స్వామి ఆధునిక సంగీతానికి, మన కర్ణాటక సంగీతానికి ఆయన యొక్క కృతుల్లో సంగీత జ్ఞానం, భక్తి జ్ఞానం, సన్మార్గం అనేది చెప్పగలిగింది. సంగీతానికి భక్తిని జోడిస్తే సన్మార్గంలో ఏ వ్యక్తైనా నడవగలడు అనేటటువంటి ఆ కృతి. తర్వాత సాహిత్య రంగంలో మోక్షం గల భూమిలో అనే కృతిలో జీవన్ముక్తులు కాని వాళ్ళందరికీ మోక్షం గల ఈ భూమిలోని ఆ యొక్క కృతిలో చెప్పడం జరిగింది. త్యాగరాజ స్వామి వారికి లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆయన యొక్క ముందుని చేపట్టి చాలా వెరీ సింపుల్ లివింగ్ ఆఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ అన్నమాట. త్యాగరాజ స్వామి వారు తిరువారూరులో పుట్టి ఆ తిరువారూరులో వృత్తి చేసుకొని ఆ యొక్క ధాన్యంతో వండి స్వామివారికి, శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టి అది తన యొక్క శిష్యులు తినేవారు. ఆ కాలంలో అక్కడ పంచవత్సవ స్థానంలో రాజైనటువంటి శరభోజి మహారాజ్ గారు శ్రీ త్యాగరాజ స్వామికి చాలా నిధి పంపడం జరిగింది. కానీ నాకు ఆయన వద్దని నిరాకరించడం జరిగింది. నిధి ఇది చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఈ యొక్క కథలో రాముడు తప్ప, రాముడు సేవ సన్నిధి తప్ప నాకు ఈ నిధులు, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ ధనము నాకేం వద్దు. ఆయన యొక్క భక్తి ఆత్మలో ఉన్నటువంటి ఆయన యొక్క నామం సంకీర్తనే నాకు చాలు అని త్యాగరాజ స్వామి వారు ఇలా రచించడం జరిగింది. అదేవిధంగా త్యాగరాజ స్వామి వారు ఎన్నో వందల వేల సంగీతం రచించినా కూడా నాకు జ్ఞానాన్ని ప్రసాద స్వామి అని శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది. పలుమార్లు శ్రీరామచంద్ర స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి మహా భక్తుడు త్యాగరాజ స్వామి. అనే సంగీతంలో కూడా ఆ కృతిలో త్యాగరాజ స్వామి వారు చక్కగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షిత గారి గురించి చెప్పాలంటే సంగీత త్రిమూర్తుల్లో రెండో వారు ముత్తుస్వామి దీక్షితుల వారు. దీక్షితుల వారు ఒక ట్రైబల్ డివోటీ, అంటే ఆయన యొక్క సంచార భక్తులు అన్నమాట. ఒక్కొక్క స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గాడ్ని పూజించేవారు. అక్కడ ఉన్నటువంటి గౌరవమూర్తుల్ని దర్శించుకొని ఆ స్థలానికి అనుగుణంగా ఆ యొక్క కృతులు రాయడం జరిగింది. వినాయకుడి మీద నక్షత్రాలు, అమ్మవారి మీద, అలాగే మహాశివుడి మీద, పళనిస్వామి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద, ఇలా ఒకటి అన్నీ చాలా చాలా కృతులు ఆయన రచించడం జరిగింది. అందులో ఒకటి
కాల ప్రమాణంలో రాయబడింది. 12వ ఒక కాల ప్రమాణం, 14వ కాల ప్రమాణం, చరణం వచ్చేసరికి చరణం తర్వాత సమిష్టి చరణం, 31 మధ్యకాల సాహిత్యం ఇలా విమర్శించడం జరిగింది. ఈ కృతిలో మధ్యం కాలం ఇలా అనేక కృతులు ఇలా ఉన్నాయి. తర్వాత త్రిమూర్తుల్లో మూడవారైనటువంటి శ్యామశాస్త్రి వారి సంగీత శైలి, భక్తితో కూడుకున్నటువంటి సంగీత శైలి. శ్యామశాస్త్రి వారు చెప్పాలంటే ఒక ప్రీస్ట్ అన్నమాట. అప్పట్లోనే మత పెద్ద సంగీతానికి, మన హిందూ మతానికి వారి యొక్క మత పెద్దలుగా వ్యవహరించినటువంటి వారు శ్యామశాస్త్రి వారు. వారి యొక్క తాతలు తిరువారూరులో వెలిసినటువంటి బంగారు కామాక్షి అమ్మవారికి అర్చకత్వం చేసుకుంటూ వారు జీవనాధారాన్ని పొందేవారు. వాళ్ళ నాన్నగారు, తాతగారు, వారి యొక్క పరంపర, ఆ వృత్తే శ్యామశాస్త్రి వారికి వచ్చింది. నిత్యం బంగారు కామాక్షి అమ్మవారిని అర్చకత్వం చేసుకుంటూ ఆమె ముందర ఉంటూ ఆమెను పూజించి భక్తితో ఆయన సంగీత కృతులు రాయడం జరిగింది. ఎలాగైతే ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ సన్, ఆయన ఎలా ఉంటుందంటే అమ్మతో బిడ్డ మొరపడుతున్న విధంగా ఆయన యొక్క శైలి ఉంటుంది. అమ్మవారి అయినటువంటి కామాక్షి అమ్మవారి మీద తన కొడుకు ఏ విధంగా సంపాదిస్తాడో అదే విధంగా శ్యామశాస్త్రి వారు కామాక్షి అమ్మవారి మీద కృతులు రాయడం జరిగింది. మాట్లాడగలరా నాకు అమ్మ న్యాయమా శ్రీ మీనాక్షి ఇంటికి నిన్ను వినా వేరే దివ్యవరు ఉన్నారు అనుభవంలో చెప్పడం జరిగింది. చరణంలో సులలిత ఈ పద పంకజముల స్థిరమని నమ్మితి కరుణ చూడని కాధ్యాయని కాళికా భవాని పరమేశ్వరి సుందరేశ్వరాన్ని బాలాంబ మధురవాణి. వారి యొక్క కృతులు కూడా చాలా ఎంతో సంగీత పఠనం ఉంటే కానీ వారి యొక్క కృతులు పాడడం చాలా కష్టం. ఎంతో సంగీత జ్ఞానం ఉంటే తప్ప ఆయన యొక్క కృతుల్ని అర్థం చేయడం కూడా చాలా కష్టం. అదేవిధంగా భద్రాచల రామదాసు వారు సంగీతం ఎక్కువ వ్యాపకం లేకపోయినా శ్రీరామచంద్రుడి మీద భద్రకృతులు రాసి ఆయన ఐక్యం చేసి భక్తి మార్గంలో నడిచినటువంటి వారు భద్రాచల రామదాసు వారు. వారు రచించినటువంటి భక్త సంగీతంలో రాముడికి ఐక్యించారు. వారు కూడా త్యాగరాజస్వామి నడిచిన పాటలోనే ఆ ధనాన్ని ఆర్జించి పరుల అందరి చేత ధనాన్ని ఆర్జించి శ్రీరామచంద్రుడి వారికి భద్రాచలంలో రాముడి గుడి కట్టి వారి యొక్క ఆ గుడిలో కూర్చొని సంగీతం పాడుకుంటూ ఎన్నో
స్మరణ చేసి తలచే మందు కాబట్టి ఎవరుకోండి కాబట్టి చాలా అనుభవంగా అలాంటి కష్టాలు లైఫ్లో ఉంటే కూడా రామనామాన్ని స్మరిస్తే చాలా కాపాలి. ఎందుకంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భద్రాచలం వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పురంధరదాసు వారు కన్నడ దేశంలో పుట్టి కర్ణాటక రాష్ట్రంలో పురంధరగడ అక్కడ పుట్టారు. పురంధరదాసు వారు 4,50,000 సంగీతాలు శ్రీకృష్ణ భగవానుడి మీద రచించడం జరిగింది. మెజారిటీ పోర్షన్ అంతా కన్నడ లాంగ్వేజ్లోని రాయడం జరిగింది. సిమిలర్గా రాముణ్ణి రామమంత్రంలో చెప్పిస్తూ హే మనుజ అన్నమాట పురంధరదాసు వారు. అందరూ మనకి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే వాక్యకరణం మన దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాక్యకరణంలో కూడా శ్రీమన్నారాయణ పెరుమాళ్ స్వామిని కొనడం జరిగింది. ఆయన రాసించి నైవేద్యాన్ని పొందారు. చివరగా నేను తెలుసుకున్నాను, సంగీతం కావాలంటే సంగీతం నేర్చుకోవాలంటే భక్తి ప్రధానం, దైవాన్ని చేరుకోవాలంటే భక్తి ప్రధానం. మ్యూజిక్ ఈజ్ ఏ వెహికల్ టు రీచ్ గాడ్. చివరిగా నేను మాటతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి థ్యాంక్స్ టు సార్, థ్యాంక్స్ టు సభ్యులు సార్, మా గురుగారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.